ఇక వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ నేతలు ర్యాలీగా సెక్రటేరియట్ కు వచ్చారు. సచివాలయం గేట్ ముందు ఆందోళనకు దిగారు. గేట్ ముందు బైఠాయించి సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ నేతలు ర్యాలీగా సెక్రటేరియట్ కు వచ్చారు. సచివాలయం గేటు ముందు ఆందోళనకు దిగారు. గేటు ముందు బైఠాయించి సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, బీఆర్ఎస్ నేతలు సెక్రటేరియట్ కి వచ్చారు, అయితే వచ్చాక గేటు ముందు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటారు అరవింద్? ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరు కలిసి కూడా వ్యవసాయ కార్యాలయం దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళారు. అక్కడ కూడా పోలీసులు భారీగా మోహరించి అరెస్ట్ చేసి అక్కడ నుండి సెక్రటేరియట్ తరలించారు. ఆడ కూడా వ్యవసాయ అధికారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత సెక్రటేరియట్ వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా భారీగా పోలీసులు మోహరించి వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పటికే తీసుకెళ్లారు. ఇప్పటికే అరెస్ట్ చేసి అక్కడ నుండి తెలంగాణ భవన్ కు తరలిస్తున్నారు. దీంట్లో భాగంగా చూసుకుంటే ఏదైతే కాళేశ్వరం కమిషన్ పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపెట్టడం, ఎలాంటి స్పందన లేకపోవడం, విద్యార్థుల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, యూరియా కష్టాలు మరియు ఫీజు రియంబర్స్మెంట్లు, మరియు దీనిలో భాగంగా చూసుకుంటే ఏదైతే కాంట్రాక్ట్ లెక్చరర్ ను పర్మనెంట్ చేస్తానో అనే విషయం పైన కూడా అసెంబ్లీలో లేవనెత్తుతారన్న దానిపైన కూడా ఇప్పటికే చర్చ జరగాల్సింది. దీనిలో భాగంగా ఇప్పటికే అసెంబ్లీ వాయిదా పడడం, రేపటికి వాయిదా పడడం, కాంగ్రెస్ నాయకులు కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇప్పటికే మైక్ ఇస్తారా అయ్యారా అన్న దానిపైన కూడా చర్చనీయాంశంగా మారింది. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే యూరియా కష్టాలు కానీ, ఇప్పటికే వర్షం కారణంగా ఇప్పటికే కొన్ని గ్రామాల్లో వరదలు ముంపు ప్రాంతాలు మునిగిపోయి వరదల్లో కూడా మునిగిపోయినాయి. అవి సమస్యలు కూడా లేవనెత్తక ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ లెక్క ఇప్పటికే ఇక్కడ ఇప్పటికే ఇక్కడ ఇచ్చేశారు. దీనిలో భాగంగా చూసుకుంటే రేపు ఉదయం సమయం జరగాల్సిన అసెంబ్లీ కూడా రేపు ఇదే విధంగా ఉంటుందా, వాయిదా పడతా అనే పద్ధతి కూడా ప్రస్తుతానికి కనిపిస్తుంది. రానున్న ఏదైతే అసెంబ్లీ సెషన్ లో ఎలాంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుతారో, అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మైక్ ఇచ్చే అవకాశాలు ఉండయా ప్రతి దానిపైన కూడా కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వాళ్లకు నచ్చిన విధంగానే వాళ్ళు తీర్చిన సమస్యల దానిపైననే కూడా చర్చ పెట్టే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే ప్రధానంగా తెలిసింది. దీంట్లో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఈ ప్రజా సంక్షేమం కోసం కొట్లాడితే ఇది 15 రోజులు కాదు 20 రోజులైనా కూడా మేము సిద్ధంగా ఉంటాం రావడానికి. కేవలం మీ ఎజెండా మాత్రం మీరు చెప్పుకున్న వాటికి మాత్రం చర్చల అంశాలు పెడితే మాత్రం తప్పకుండా ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. సెక్రటేరియట్ దగ్గర కూడా భారీగా బహిష్కరించారు. అంటే అటు ఒక దిక్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రజా వ్యతిరేక
విధానాలకు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడమే ఎజెండాగా తీసుకొని కూడా వాళ్ళు కూడా భారీగా బైఠాయించి అక్కడ నినాదాలు ఇచ్చారు. దాని తదనంతరం కూడా పోలీసులు కూడా భారీగా మోహరించి వాళ్ళని అరెస్ట్ చేసి బీఆర్ఎస్ భవన్ కూడా తరలించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అరవింద్ చెప్పండి, ఇప్పుడు అరెస్ట్ చేసి బీఆర్ఎస్ భవన్ కి తరలిస్తున్నారు కదా, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అరవింద్? ప్రస్తుతానికి ఏదైతే బంజారా హిల్స్ దగ్గర నుండి బయలుదేరారో ఇక్కడ నుండి డైరెక్ట్ గా బీఆర్ఎస్ భవన్ కు వస్తారు. అక్కడ కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి కూడా ప్రెస్ మీట్ నిర్వహించి అక్కడితోని ప్రోగ్రామ్ ముగించి మరి రేపు ఉదయం సమయంలో కూడా అసెంబ్లీ చర్చలకు కూడా సిద్ధమవుతారని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. భారీ కాన్వాయ్ తో కూడా భారీ పోలీస్ వాహనాలతోని కాన్వాయ్లతోని కూడా ఇప్పటికే వాళ్ళని తీసుకొస్తున్నారు. దాదాపుగా బీఆర్ఎస్ భవన్ కి చేరుకున్నారు కేటీ రామారావు గారు మరియు హరీష్ రావు గారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా వాళ్ళందరూ ఇప్పుడే బీఆర్ఎస్ భవన్ కి చేరుకున్నారు కూడా. రైట్, థ్యాంక్ యూ అరవింద్.